హలో అండి, మటన్ నిల్వ పచ్చని ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం బోన్లెస్ మటన్ 1 కేజీ తీసుకొని కుక్కర్లో వేసుకొని పసుపు ఆయిల్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం మసాలా కోసం అయితే ఒక కడాయిలో జీలకర్ర, ధనియాల పౌడర్, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసుకొని వేయించుకోవాలి. వేయించుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో అయితే ఒక మెంతుల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ మసాలాని అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం బాయిల్ చేసుకున్న మటన్ అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అదే కడాయిలో అయితే అదే ఆయిల్లో పోపు అయితే వేసుకోవాలి. దీనికోసం అయితే వెల్లుల్లి, ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని 200 గ్రామ్స్ కారం, సాల్ట్, ముందుగా మిక్సీ చేసుకున్న మసాలాని అయితే వేసుకోవాలి. వేసుకొని మనం ఫ్రై చేసుకున్న మటన్ ముక్కలను అందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి మసాలాను పట్టేలాగా. తర్వాత నిమ్మకాయ రసాన్ని కలుపుకొని లివర్ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక